టెస్లా కంపెనీ తెలంగాణకు రావాల్సింది గుజరాత్కు తరలించుకెళ్ళిపోయారు. ఐటీ అయ్యారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఐటీఆర్ని రద్దు చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని తరలించారు. ఇంతకు మీరు అడగకముందే చెప్పాను, మీరు అడుగుతారని తెలుసు, అందుకే ముందే చెప్పేశాను నేను. సో ఇలా తెలంగాణకి రావాల్సినవన్నీ ఇంకా రానున్న రోజుల్లో తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇండస్ట్రీస్ని అడగండి, వ్యాపారస్తులను అడగండి, రియల్ ఎస్టేట్ కంపెనీలను అడగండి, ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో తెలంగాణలో, హైదరాబాద్లో. ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనుకోకండి మీరు. దేనికి? ఇలా బెదిరింపులకు, ఇలా ట్యాక్స్కి. ప్రధానమంత్రి గారు చెప్పారు కదా, ఆర్ఆర్ ట్యాక్స్. ప్రధానమంత్రి కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, ఈ రోజు కూడా అన్నారు. గతగా ప్రధానమంత్రి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ట్యాక్స్ అంటున్నారు. నేనే ముందన్నాను, నేనే చెప్పాను. ఫస్ట్ మీరు అన్నారు, తర్వాత దాన్ని ప్రధానమంత్రి ఆర్జీ ట్యాక్స్ అన్నాను, ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ అన్నాను. ఓకే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద ఒక సవాల్కి సిద్ధమా అని అంటున్నారు. సో ఇప్పటి వరకు ఒక్క టెండర్ ఇవ్వలేదు, అవినీతి అని చెప్పి ఎట్లా అంటారు. అదేవిధంగా ఒకవేళ ఆర్ఆర్ ట్యాక్స్ కనుక నేను వసూలు చేస్తుంటే మీ దగ్గర ఏజెన్సీలు ఉన్నాయి, ఈడీలు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి, ఎందుకు దర్యాప్తు చేయరు? దర్యాప్తు చేయకుండా ఓన్లీ రాజకీయపరమైన విమర్శ ఎందుకు చేస్తున్నారు? నువ్వు ఇప్పుడు రాజకీయపరం నువ్వేటే చేస్తున్నావు కాబట్టి ఇది వాస్తవం. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఆఫ్ ది రికార్డు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీతోనే మాట్లాడండి, మీరు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీతోనే మాట్లాడండి, ఏ ఇండస్ట్రీతోనే ఫార్మా కంపెనీతో మాట్లాడండి, లేకపోతే ఎన్ని రకాలుగా బెదిరింపులు చేస్తూ ఉన్నారంటే డైరెక్ట్ వీళ్ళు కూడా తీసుకోవడం, ఢిల్లీలో జమ అంటారు పోయి, మళ్ళీ రిస్క్ అది కూడా ఉండదని డైరెక్ట్ ఢిల్లీలో పోయి ఫలానా దగ్గర ఫలానా వ్యక్తి దగ్గర జమ చేయమని చెప్తున్నారు. ఆ రకంగా కొన్ని వందలు ఉన్నాయి సాక్ష్యాలు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ బయటకు చెప్పాలి, ఆ ఇండస్ట్రీ వాళ్ళ భవిష్యత్తు భయపడుతున్నారు. ఓకే, మరి భారతీయ జనతా పార్టీ ఓటర్లకి ఇంత ఎష్యూరెన్స్లు ఇస్తుంది. సోకాల్ తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్లో ఎవరైతే మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడుతున్నారు, వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ ఏం ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది, ఏమి? ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే బెదిరింపులు చేసేవాడు. మీకు తెలియకపోవచ్చు, నేను మీద తప్పట్టడం లేదు. ఆయన ఓ ఆఫీస్ పెట్టేవాడు, అందరు రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఆర్టీఏలు వేసి, ఆర్టీఏల ద్వారా వివరాలు సేకరించి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసేవాడు. అందరికీ జగమెరిగిన సత్యం అది, నేను చెప్పడం కొత్తగా చెప్పడం లేదు. చాలామంది చెప్పేవారు, ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది ఇదంతా కూడా. అందరి మీద కూడా ఆర్టీఏ కింద కాయిదాలు తీసుకొచ్చి బెదిరింపులు చేసి వాళ్ళ దగ్గర ఏ రకంగా చేసేవాడు తెలుసు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అలాగే చేసిన వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఇది చేయడంలో పెద్ద గొప్ప అనుకోకూడదు, ఇది మామూలు ఆయనకు మాత్రం. కాబట్టి ఆయన చేస్తున్న విషయం, వేస్తున్న విషయం వాస్తవం, అందులో జరుగుతున్నది కూడా వాస్తవమే. ఓకే.